కావేరి అయితే ఇంకా సత్యం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా సరళ అయితే మాత్రం అసలు ఇది నిజమా అబద్ధమా అన్నట్టుగా తను ఇంక లోపలే ఉండి తను బాధపడుతూ ఉంటుంది. అన్నయ్య నీవు చెప్పిన మాటను కానీ నేను వినుంటే నీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు అని చెప్పని చనిపోయే ముందు సత్యం అయితే నువ్వు ఆ బాలరాజుని నమ్ముతున్నావు, 2 సార్లు నమ్మిన దానికి వాడు నిన్ను మోసం చేశాడు, ఇప్పటికైనా నా మాట వినమ్మా అని చెప్పన్న మాట గుర్తు తెచ్చుకొని ఇంకా మరీ బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా నేను వినిపించుకోలేదు, ఆ బాలరాజుతో వెళ్ళిపోయాను, కానీ ఈ పరిస్థితి నీకు వస్తుందని చెప్పి నేను అనుకోలేదు అన్నయ్య, నా వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పని ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా చందుకైతే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయాలని ఇంకా చందుకైతే స్నానం చేయించి ఇంకా శవాన్ని తీసుకెళ్ళాలి, ఎక్కువసేపు ఉండకూడదు కదా అని చెప్పనని అప్పుడు ఇంకా సరళ అయితే మాత్రం కనీసం లాస్ట్ ఆఖరి చూపుకు కూడా రాకుండా అలాగే ఉంటుంది. నా భర్త చనిపోలేదు, వీళ్ళందరూ ఇలా చెప్తున్నారు, అది ఎవరి బాడీయో తీసుకొచ్చి నా భర్త అని చెప్తున్నారు, కానీ నా భర్త చనిపోలేదు అని చెప్పని లాస్ట్కి ఆఖరి చూపు కూడా నాకు దక్కనీయకుండా చేసావు కదయ్యా అని చెప్పని లోపలికి కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంకా అందరూ ఉండే వాళ్ళందరూ ఇంకా జరగాల్సిన కార్యక్రమాలన్నీ చూడాలని చెప్పని తీసుకెళ్తారు. హాఫ్ టికెట్ ద్వారా అయితే నాకు బెయిల్ వచ్చేటట్టు చూడు, సత్యం నా ఆఖరి చూపని నేను చూసుకోవాలని చెప్పంటే ఇంకా హాఫ్ టికెట్ అయితే వెళ్ళి వాళ్ళకి సంబంధించిన లాయర్ని అయితే తీసుకొని వచ్చి 1 గంట సేపు పర్మిషన్ అయితే ఇప్పించుకునేటట్టు చేస్తాడు. ఇంకా ఎస్ఐ అయితే మాత్రం నీకు 2 గంటల సేపే టైం వస్తుంది, నువ్వు త్వరగా చూసుకొని వచ్చేసేయాలి, అక్కడ ఏదైనా నువ్వు తప్పించుకునే ప్రయత్నాలు ఏదైనా చేసావు అంటే మా వాళ్ళు నిన్ను అక్కడే ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యం లేదని చెప్పి అంటారు. ఇంకా సత్యం బాడీని అయితే తీసుకొని ఊరేగింపుగా అయితే వస్తారు. వచ్చేటప్పుడు అయితే ఇంకా సత్యం కుట్టే మిషన్ షాప్ దగ్గర నుంచే వస్తూ ఉంటే ఇంకా ఆ షాప్లో నుంచి కూర్చొని సత్యమే తన శవాన్ని చూసుకుంటున్నట్టు మాదిరిగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇంక అందరినీ చిన్నీని అలాగే అందరూ అయితే ఇంకా ఆ షాప్స్ అవి చూసి అలాగే మా సత్యం చూసి ఇంకా చాలా ఏడుస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిని సముదాయిస్తూ కావేరి కూడా వాళ్ళతో పాటే అక్కడికి వెళ్తుంది. ఏంటన్నయ్య నేను చనిపోయినానని చెప్పనని ఆ రోజు నువ్వు బాధ పెట్టాను, ఈరోజు నువ్వు నాకు కనీసం నా కళ్ళకు కూడా కనిపించకుండానంత దూరం వెళ్ళిపోయినావా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటన్నయ్య అని చెప్పని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తను తీసుకెళ్ళి వెళ్తూ ఉంటే ఇంకా చందు అయితే ఏంటి నాన్న ఇలా చేసావు, ఎందుకు నాన్న ఆ బాలరాజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళి ఈ విధంగా చేసుకున్నావు నాన్న అని చెప్పి నేను బాధపడుతూ